అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీలోని నేతలంతా పిల్లి మొగ్గలు వేస్తా ఉన్నారు. అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 3 సార్లు మడమ తిప్పారు. 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలి అంటే 33,000 ఎకరాలు ఉండాల్సిందే అంటూ అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలుసు. ఆ వీడియోలు ఇప్పటికి కూడా హల్చల్ చేస్తా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని మాత్రం కావాలి. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన 3 నెలలకే రాజధానిని 3 ముక్కలు చేసి పాలన వికేంద్రీకరణ చేస్తున్నాను అన్ని ప్రాంతాలకి అంటూ విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగిస్తాడంట. అమరావతిలోనేమో చట్టసభలు ఉంటాయట. ఇక కర్నూలునేమో న్యాయ రాజధాని చేసేశారు. అయిపోయింది, ఆల్రెడీ చేసేశారు. ఇక 5 సంవత్సరాల కాలంలో చేసింది ఏంటి అంటే ఋషికొండని హరిత రిసార్ట్స్ని మొత్తాన్ని తొలగించి ఋషికొండ 52 ఎకరాలు గుండు గొరిగి పర్యావరణ అనుమతులు లేకుండానే పర్యావరణానికి తూట్లు పడిసి 12 ఎకరాల్లో 545 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఇక 2024 ఎన్నికల ఫలితాలు రాగానే, ఫలితాలు వచ్చిన రోజే వెంటనే అమరావతి ఖాళీ చేసి ఋషికొండలో అడుగు పెడదామని చూశారు. ప్రజలు బుద్ధి చెప్పారు. 3 రాజధానులు మాకు అవసరం లేదు, కనీసం ఒక రాజధాని ఉంటే చాలని చెప్పేసి చక్కని తీర్పిచ్చారు. ఇంకా తర్వాత అమరావతి రాజధాని గురించి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఇంతవరకు ఎక్కడా మాట్లాడలేదు. అయితే ఆ పార్టీ సమన్వయకర్త, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా పేరు పొందిన ఆంధ్ర శశికళ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అమరావతి రాజధానిగా ఉంటుంది, కానీ అమరావతిలో ఇప్పటి వరకు నిర్మించిన భవనాలు సరిపోతాయి, ఇక నిర్మించాల్సిన అవసరం లేదు. అమరావతిలో మాత్రం ఆ ఫ్లాట్స్ రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో బాగా కంపబెంచి డెవలప్ చేసి ఆ రైతులకు అప్పగిస్తామని చెప్పారు. అంటే అమరావతి రాజధాని ఉంటుందట, కానీ అక్కడ ఇంకా ఎలాంటి భవనాలు నిర్మించాల్సిన అవసరం లేదట. విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని అంటూ కొత్త పాట అందుకున్నారు. విజయవాడ గుంటూరు జాతీయ రహదారి సమీప ప్రాంతాల్లో ఇప్పటికే డెవలప్మెంట్స్ జరుగుతుంది, నివాస భవనాలు కార్యాలయాలు వస్తూ ఉన్నాయి. మరి ఎక్కడ నువ్వు భూసేకరణ చేస్తావు? ఏం చేయడు. అమరావతికి వెళ్తాడు, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకుంటారు, మండల సమావేశాలు నిర్వహించుకుంటారు, సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, ఇంకంతే. ఇంకా ఎలాంటి పెట్టుబడులు తెచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదు, రైతులకి న్యాయం చేసే ఆలోచన వాళ్ళకి లేదు. జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన వికేంద్రీకరణ చేస్తే అన్ని ప్రాంతాలకే న్యాయం జరుగుతుందని ఒక ఆలోచన చేశాడట. ఒక్క ఆలోచన చేస్తేనే అమరావతి రాజధానిని 3 ముక్కలు చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది అని మాత్రం చెప్పడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల మీద బ్లూ మీడియా, వైఎస్ భారతి చైర్మన్గా ఉన్న సాక్షిలో కనీసం వార్త కూడా ప్రచురించకపోవడం మీద అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు మాకు సంబంధం లేదు అని భవిష్యత్తులో చెప్పే అవకాశం స్పష్టంగా ఉంది. అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపానాన్ని నిషేధం చేస్తూ ఉన్నాము. పేదలు మందును టచ్ చేస్తే కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టే విధంగా ధరలు పెంచాము. 50 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ని 250 రూపాయలు చేసి మద్యం ప్రియులకు షాక్ ఇచ్చాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మద్యపాన నిషేధం అంటే వాళ్ళ ఉద్దేశం అది. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి ఉద్యోగులకి మాయమాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు చేస్తే ప్రభుత్వం మీద ఇంత భారం పడుతుందని మా చిన్నోడికి తెలియలేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. దానిని మించిన జిపిఎస్ తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. ఉద్యోగులు ఆ 5 సంవత్సరాలకు కనీసం 1వ తేదీ జీతం కూడా అందుకోలేకపోయారు, కనీసం నోరు కూడా తరలేదు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్ని కోట్లు తీసుకొని అమ్ముడుపోయారో ఉద్యోగులందరికీ తెలుసు. గత ఎన్నికల్లో బాగానే బుద్ధి చెప్పారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి రాజధాని మీద చేసిన వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తారా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు. ఇక సాక్షి మీడియాలో కూడా వార్తలు రాకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతూ ఉన్నాయి. ఆ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకే విలువ లేదు. అమరావతి రాజధాని ఉండాలి, 33,000 ఎకరాలు ఉండాలి, అంతర్జాతీయ నగరం మనకు కూడా రావాలి, రాష్ట్రానికి మధ్యలో ఉంది అని చెప్పిన వ్యక్తే 3 రాజధానులు ఆలోచన చేసి పరిపాలన మొత్తాన్ని వికేంద్రీకరించి ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాలని చూశాడు. విశాఖపట్నం అంట ఒక రాజధాని అట, అమరావతి శాసన రాజధాని అట, కర్నూలు న్యాయ రాజధాని అట, ఇక తిరుపతి ఆధ్యాత్మిక రాజధాని. ఈ విధంగా రకరకాల రాజధానులు చేసుకుంటూ పోయాడు. జనం చెప్పుతో కొట్టారు, అయిపోయింది. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 3 ప్రాంతాలకు 3 రాజధానులు ఇస్తే 3 ప్రాంతాల ప్రజలు ఆదరిస్తారనే భ్రమలో ఉన్నారు. విశాఖపట్నాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ కాలం నుంచి విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఇప్పటికే 30 లక్షల జనాభా అక్కడ ఉన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది, ఇంకా చెందుతూ ఉంది. అమరావతిలో రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది. రైతులంతా వ్యవసాయం కోల్పోయారు, ఆదాయ మార్గాలు లేవు. భూమి అమ్ముకుంటే తప్ప వాళ్ళకి ఆదాయం వచ్చే మార్గం లేదు. మరి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అసలు నోరు తెరుస్తాడా లేదా? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది ఎవరు నమ్ముతాడు? జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి దిక్కు లేకపోతే అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందడం ఇప్పటికీ వైసీపీ అధినేతకు ఇష్టం లేదు అనేది స్పష్టం. దీని మీద మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.